శనగలు తాలింపు వేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు, కొద్దిగా నూనె. శనగలు నైట్ నానబెట్టుకోవాలండి. శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఇవి కొంచెం బాగా మెత్తగా ఉడికించాలండి. ఇంట్లో చిన్నపిల్లలకి పెద్ద వయసు వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి కొంచెం అరుగుదల ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇవి బాగా మెత్తగా ఉడికితే వాళ్ళు తినిన తొందరగా డైజెషన్ అవుతుందండి. కొంచెం ఉప్పు, కొద్దిగా వాటరు, స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. పెట్టి 4-5 విజిల్స్ రానివ్వాలండి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ చిన్నగా తరగాలి. పెనం పెట్టాలండి. తాలింపు రెడీ చేసుకోవాలి. పెనం కొంచెం వేడవనివ్వాలి. కొద్దిగా ఆయిల్ అండి, కొంచెం కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం దోరగా ఎగస్టాలండి, బాగా ఎగేంత వరకు. ఉడికించి పెట్టుకున్న శనగలండి, కొంచెం పసుపు, కొద్దిగా కారం, ఉప్పు ఉడికించేటప్పుడు వేసాను కాబట్టి ఉప్పు వేసేక్కర్లేదండి. ఇంకా కొంచెం ఉప్పుగా తినేటళ్ళు ఉంటే కొద్దిగా వేసుకోండి లాస్ట్కి. రెడీ అయిపోయిందండి. దించే ముందు కొంచెం కొత్తిమీర. మనం రోజు టిఫిన్ తిన్నా కానీ పక్కన ఇవి తింటే చాలా హెల్తీ అండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా అందరికీ చాలా హెల్తీగా ఉంటారు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.